మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా అనేక పంట కాలువలు ఉన్నాయి. అయితే ఈ పంట కాలువల్లో చాలా వరకు కూడా ప్రభుత్వం ప్రస్తుతానికి ప్రక్షాళన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. గత వైసీపీ ప్రభుత్వంలో పంట కాలువలను ప్రక్షాళన చేయకపోవడం వల్లే వరదలకు సంబంధించి వరద ప్రవాహం అంతా కూడా సరైన మార్గంలో ప్రవహించడం లేదని ప్రస్తుత కూటమి ప్రభుత్వం నాయకులు అయితే చెప్తున్నారు. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు గోదావరికి వరదలతో పాటు ప్రస్తుతం ఇటు విజయవాడలోని బుడమేరుకు సంబంధించి వరద ప్రవాహం అంతా ఇటు కొల్లేరు వైపుకి రావడం, అంతేకాకుండా ఈ కొల్లేరు నుంచి సముద్రంలో కలవాల్సిన ఈ వాటర్ అంతా ప్రస్తుతం కొల్లేరు లంక గ్రామాలతో పాటు రహదారులను కూడా ముంచెత్తుతుంది. అయితే దీని అంతటికీ ప్రధాన కారణం కొల్లేరులో కాలువతో పాటు ఇతర కాలువల్లో భారీగా కిక్కిస్తో పాటు గుర్రపడెక్క అనేది పెరిగిపోవడం. ఈ విధంగా పెరిగిపోవడం వల్ల ఈ ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడడంతో ఈ ప్రవాహం దిశ మార్చుకుంటుంది, లంక గ్రామాలపై తన ప్రవాహాన్ని విశ్వరూపం చూపిస్తుంది. అంతేకాకుండా ఇతర కాలువలు కూడా అదే పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అనేక పంట కాలువలు ఉన్నాయి. ఈ పంట కాలువలన్నీ కూడా కొన్ని పంట కాలువల వద్ద లాకులు మరమ్మతులకు గురి కావడంతో పాటు ఈ విధంగా కిక్కిసా గుర్రపడెక్క కూడా పెరిగిపోయింది. అయితే మనం ప్రస్తుతం ఏలూరు జిల్లాలోని ఏలూరు టు కైకలూరు రహదారి సంబంధించి ఒక వంతెన వద్ద ఉన్నాం. ఇక్కడ మనం విజువల్స్లో చూడొచ్చు. ఇక్కడ రహదారికి సంబంధించి కొల్లేరు వరద ప్రవాహం భారీగా చేరిపోవడంతో పూర్తి స్థాయిలో ఇక్కడంతా కూడా ఈ రహదారికి సంబంధించి ప్రయాణాలన్నీ కూడా రద్దు చేసిన పరిస్థితి. అంటే ఒక రహదారిపైకి వరద ప్రవాహం చేరిందంటే ఇక్కడ చూసుకోవచ్చు కొల్లేరు దిశ మార్చుకుని రహదారితో పాటు లంక గ్రామాలపై ఏ విధంగా పడిందో అనేది. అంతేకాకుండా ఇక్కడ మనం పూర్తి స్థాయిలో దాదాపు గుర్రపు డెక్క కిక్కిసా కూడా ఈ మనం ఏదైతే చిన్న ఎడ్లగాడి పెద్ద ఎడ్లగాడి ఆ ప్రాంతంలో ఉన్నామో, అయితే ఇక్కడ కొల్లేరుకి సంబంధించి ఈ కిక్కిసా గుర్రపు డెక్క అనేది పూర్తి స్థాయిలో ఇక్కడ తొలగించారు. ప్రస్తుతం తొలగించడం వల్ల కాస్త ప్రవాహం అనేది సరైన రీతిలో వెళ్తుంది. ప్రస్తుతానికైతే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అనేక పంట కాలువల్లో ఇదే విధంగా గుర్రపు డెక్క అనేది పెరిగిపోయింది. ప్రస్తుతం అయితే పంట కాలువలను అయితే పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయవలసిన అవసరం ఎంతనే ఉంది. ఒక పంట కాలువకు సంబంధించి గతంలో మనం పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆచంట మండలం వేమవరం గ్రామంలో నక్కల డ్రైన్ పొంగి ఈ విధంగా రహదారిపైకి వచ్చింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏలూరు జిల్లాలోని ఈ విధంగా కొల్లేరు సంబంధించి ఇది వరద ప్రవాహం అంతా రహదారిపైకి వస్తుందంటే మనం భవిష్యత్తులో ఇంకా ఇదే విధంగా పంట కాలువలను డ్రైన్లను ఇదే విధంగా మనం ఏమాత్రం పట్టించుకోకపోతే ఇంకా ముందు అనేక విపత్కర పరిస్థితులు కూడా ఎదురే అవకాశం ఉంది. విడుదల శేఖర్తో మనోజ్ ఆర్టీవీ పశ్చిమ గోదావరి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.